ముందుగా అందరికీ నమస్కారం. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ కొలెస్ట్రాల్ అండి. సాధారణంగా ఈ మధ్య కాలంలో బ్లడ్ టెస్టులు చేయించినప్పుడు అందరికీ కూడా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందని కొంతమందికి ఏంటంటే కొలెస్ట్రాల్ అంటే అది ఎలాగా అనేది ఒక రకమైన భయానికి గురి అవడం అనేది జరుగుతుంది. సో సాధారణంగా కొలెస్ట్రాల్ అనేది మన బాడీకి చాలా మంచి పనులు కూడా చేస్తుందండి. కొలెస్ట్రాల్ వల్ల మన బాడీలో హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి, అదేవిధంగా సెల్ మెంబ్రేన్ ఫార్మేషన్ అవ్వడానికి, బైల్ యాసిడ్స్, అదేవిధంగా విటమిన్ డికి, ఈ విధంగా చాలా రకాల మంచి పనులకి కొలెస్ట్రాల్ ఉపయోగపడుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం తీసుకునే ఫుడ్లో కొలెస్ట్రాల్లో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి బాడీలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎల్డిఎల్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. సో ఎప్పుడైతే మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటుందో దానివల్ల మనకి ట్రైగ్లిజరైడ్స్ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. కార్బోహైడ్రేట్ తగ్గించుకోవడం వల్ల మనం చాలా వరకు ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్ అనేది ఎవరైతే ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటిక్ వచ్చే ముందు వాళ్ళ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కదండి, వాళ్ళలో కూడా ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో సెకండ్ ఎల్డిఎల్. సాధారణంగా ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అని, ఇది మన శరీరంలో ఖచ్చితంగా ఇవి ఎక్కువ ఉండటం వల్ల హార్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్ వస్తాయని మనందరికీ తెలుసు. ఈ కొలెస్ట్రాల్ మెటబాలిజం అంతా కూడా లివర్లో జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ లివర్లో మనకి ఈ బైల్ సాల్ట్స్ ఉంటాయో అవి సాధారణంగా శాచురేటెడ్ ఫ్యాట్స్ కరిగించడానికి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే ఈ కొలెస్ట్రాల్ అనేది బైల్ యాసిడ్స్ని సీక్రెట్ చేస్తుందో అది గాల్ బ్లాడర్లో స్టోర్ అయి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువ ఫ్యాట్స్ ఉంటాయి కనుక, శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి కనుక, అప్పుడు గాల్ బ్లాడర్ నుంచి ఈ బైల్ యాసిడ్స్ వచ్చి వాటిని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయో అప్పుడు అవి సాధారణంగా ఈ బైల్ యాసిడ్స్ మళ్ళీ రీఅబ్జర్బేషన్ ఇంటర్స్టేషన్ ద్వారా జరిగి లివర్లో స్టోర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. దీనివల్ల మనకి ఎల్డిఎల్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం కనుక ఈ బైల్ యాసిడ్స్ అనేవి రీఅబ్జర్షన్ అవ్వకుండా సాల్యుబుల్ ఫైబర్స్ కనుక మనం తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనకి ఈ యొక్క బైల్ యాసిడ్స్ అనేవి మళ్ళీ లివర్కి రీఅబ్జర్షన్ అవ్వకుండా గట్ ద్వారా, స్టూల్ ద్వారా మనకి ఈ యొక్క బైల్ యాసిడ్స్ అనేవి రీఅబ్జర్వ్ అవ్వకుండా బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు మన యొక్క లివర్ అనేది ఏం చేస్తుందంటే మళ్ళీ కొలెస్ట్రాల్ సింథసిస్ జరగడానికి మన బాడీలో ఎక్కడైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో దాన్ని అంతా తీసుకుని మళ్ళీ బైల్ యాసిడ్స్ ఫార్మేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో అందుకని మనం తీసుకునే ఆహార పదార్థాల్లో గనక ఎక్కువగా ఫైబర్ ఉంటే గనక, ఫైబర్లో రెండు రకాలు ఉంటుందండి, సాల్యుబుల్ ఫైబర్స్, ఇన్సాల్యుబుల్ ఫైబర్స్. సో సాధారణంగా సాల్యుబుల్ ఫైబర్స్ అంటే గనక చాలా గమ్మీగా ఉండి ఇవి సాధారణంగా లైక్ ఓట్స్లో కానీ, అదేవిధంగా బార్లీలో కానీ, అదేవిధంగా ఆరెంజ్, యాపిల్ లాంటిలో ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇవి ఏం చేస్తాయంటే ఆ బైల్ సాల్ట్స్ని గట్టిగా అతుకునేలా ఉంచుకుని, అదేవిధంగా ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ అంటే ఏదైతే సాల్యుబుల్ అవన్న ఫైబర్స్ ద్వారా ఉపయోగించుకుని దాని ద్వారా గట్ ద్వారా, స్టూల్ ద్వారా బయటకు పోయే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని సఫర్ అవుతున్నారో వాళ్ళు కనుక ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే చక్కగా మనకి ఎల్డిఎల్ బాగా తగ్గుతుంది అనమాట. సో అదేవిధంగా మనకి కొలెస్ట్రాల్ తగ్గడానికి న్యాచురల్గా ఫైబర్ ఎక్కువ తీసుకోవడం, ఫైబర్లో సాల్యుబుల్, అదేవిధంగా ఇన్సాల్యుబుల్ ఫైబర్ తీసుకోవడం, అది ఫిజికల్ యాక్టివిటీ చేయటం, ఆల్కహాల్ ఇంటేక్ తీసుకోకుండా ఉండడం అనేది చేయాలి. స్ట్రెస్ అనేది తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. సో కొన్ని రకాల కొలెస్ట్రాల్ ఫ్యామిలీ టెండెన్సీ బట్టి కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి న్యాచురల్గా ఈ పై చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ, అదేవిధంగా హోమియోపతి సపోర్ట్ కూడా తీసుకుంటే కనుక చాలా మంచి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్గా మనం మందులు వాడచ్చు.